తెగులైనా రాని, ఎటువంటి గాడ్పైన రాని, ఎటువంటి శ్రమలైనా రాని, ఎటువంటి వేదనైనా రాని, ఎటువంటి బాధ అయినా కానీ, ఎటువంటి సాతాను శక్తులైనా కానీ సమస్తమును ఈ మందిరము తట్టు చేతుల నుంచి ప్రార్థన చేస్తే విడుదలిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో అనేక శక్తులతో బాధపడుతున్న వారు ఉండొచ్చు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు ఉండొచ్చు, ఆర్థికంగా నలిగిపోతున్న వారు ఉండొచ్చు. దేవుడు ఈ రోజు ఈ మందిరంలో చెప్తున్నాడు కదా, వారందరికీ విడుదల కలుగజేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో నశించిపోతున్న వారందరినీ కూడా ఆయన దగ్గరికి నడిపించడానికి. హల్లెలూయా. తిరిగి ప్రజలందరినీ కూడా నిలబెట్టడానికి, వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలను తీసివేయడానికి, వారి గృహాల్లో ఉన్న వేదనను తీసివేయడానికి, ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి విడుదల కలగజేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఆమేన్. కాబట్టి అటువంటి క్రిస్మస్ మనం ఎప్పుడు నెక్స్ట్ టైం ఏం చేయాలా? కొన్ని కుటుంబాలతో సెలబ్రేట్ చేయాలా? చేసుకుందామా? ఎంతమంది చేస్తారు నెక్స్ట్ ఇయర్? చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. ఎంతమంది చేస్తారు? కొత్త అవుతాం. లేదయ్యా మాకే రాదంటరా? హల్లెలూయా. పంచాలి. మనం పొందుకున్న దేవుణ్ణి అందరికీ కూడా పంచాలి. దేవుడు అదే చెప్తున్నాడు. కాబట్టి మరి మనందరము కూడా ఏ రీతిగా సమరయ స్త్రీ ఆ గ్రామంలో సువార్త ప్రకటించిందో, ఏ రీతిగా రాజు ఆజ్ఞనిచ్చిన దేవుని ముందు దేనికి కూడా తల వంచకుండా నిలబడి ఉన్నారో, ఏ రీతిగా మందిరంలో ఎటువంటి క్షామం వచ్చినా, ఎటువంటి వేదన వచ్చినా విడుదల కలుగుతుందని భక్తుడు చెప్తూ ఉన్నాడో, అందుకే ఉంటది కదా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. అసలు అన్ని వాక్యాలు తెలుసు మీకు. హల్లెలూయా. నేను సగం చెప్పేదానికే మొత్తం చెప్తూ ఉన్నారు, కానీ ఏ నమ్మ విశ్వాసాలు లేరు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ నెక్స్ట్ టైం అట్లా ఉండొద్దు. సరేనమ్మా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరితో రావాలి? ఒక కొత్త వ్యక్తిని తీసుకుని రావాలి. ఆమేన్. హల్లెలూయా. అదే క్రిస్మస్. మన కొత్త బట్టలు కొనుక్కుని కేకులు వచ్చినాయి 2 కేకులు కట్ చేసుకుని మనం తిని పంచుకోవడం కాదు క్రిస్మస్. ఏది క్రిస్మస్? ఒక్క ఆత్మనైనా యేసయ్య అందుకే వచ్చింది. అందుకేనా కాదు? పుట్టిగా వచ్చిపోదామని వచ్చిందా? ఎందుకు వచ్చాడు? నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చారు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆల్రెడీ రక్షించబడిపోయిన వారితో సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. మరి రక్షించిన వాళ్ళు రక్షించబడేది ఎప్పుడు? అవునా కదా? రక్షించబడిన వాళ్ళతో మనం సంబరాలు చేసుకుంటున్నాం. మరి నశించిపోయే వాళ్ళు రక్షించబడేది ఎప్పుడు? ఇక అది అట్లా ఉండిపోవడమేనా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నెక్స్ట్ టైము నశించిన వారిని రక్షించి మనం సంబరాలు చేసుకోవాలి. హల్లెలూయా. మళ్ళా దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తే ఇక్కడికి ఈసారి మళ్ళీ అడుగుతా. ఇక్కడ ఉన్నదానికన్నా రెట్టింపు ఉండాలి. జనాలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది కూర్చున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. దేవుని వార్త ఎంతమందికి చేరింది అనేదే ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అలాగే మనం ఉందాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఈ రోజున దేవునితో వాగ్దానం చేద్దాం. ఈరోజు దేవునికి వాగ్దానం చేద్దాం. యేసయ్యా, నీవిచ్చిన ఈ యొక్క జీవితము నాయన, మీ సన్నిధికి వచ్చా, ఎన్నో సంవత్సరాలుగా మీ సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. కానీ ఫలింపు లేని జీవితాలుగా మా జీవితాలు ఉంటూ ఉన్నాయి. ప్రభా, మా చుట్టుపక్కల వారిని మేము రక్షించలేకపోతున్నాం. ప్రభా, మా మిత్రులకు, మా స్నేహితులకు కూడా మీ సువార్త ప్రకటించలేకపోతూ ఉన్నాము నాయన. ప్రభా, ఇక నుంచి అలా కాదు, నా జీవితం నీకు అంకితం చేస్తాను. ప్రభా, మా తోటి వారికి మీ సువార్తను ప్రకటిస్తాను నాయన. నిజమైన క్రిస్మస్ ఒక ఆత్మ రక్షించబడినప్పుడే అని నాయన ఈరోజు మేము గ్రహించాను. ప్రభా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. అందరము స్తోత్రాలు చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈరోజు ఎంత వింటామని కాదు, ఈరోజు ఎంత ప్రార్థన చేస్తున్నాం అనేది ముఖ్యం. ప్రార్థన చేసినప్పుడు సరసాల పునాదులు వణికినాయి.
ప్రార్థన చేసినప్పుడు ఎదురుగా నిలబడి ఉన్న ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఈ రోజున మనం చేసే ప్రార్థన ఈ గ్రామాన్ని కదిలించాలని ప్రార్థన చేద్దాం. ఈ రోజు ఇక్కడ మనం చేసే ప్రార్థన ఈ ప్రాంత ప్రజలను కదిలించాలి, నశించిపోతున్న వారిని రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. అందరము స్వరాలు తెరిచి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయన, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నాయన. మహిమనీకే అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ స్తుతుల మీద ఆశీనుడా నీకు వందనాలు 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 నాయన, వందనాలు నాయన నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎవ్వరు మౌనం ఉండదు. కొద్ది నిమిషములు అందరము ప్రార్థన చేద్దాం. ఈ మందిరము గురించి ప్రార్థన చేద్దాం. ఇక్కడ కూడిన దాసుల గురించి ప్రార్థన చేద్దాం. ఇక్కడ పరిచర్య చేస్తున్న